దీపావళి పండుగ. సో మన వాళ్ళు ఇంకొంచెం ఘాటుగా స్పందిస్తారు, పటాకులు పేలుస్తారు. ఓకే, అది ముందుకెళ్తున్న తరుణంలో అమెరికాలో కూడా మన వాళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ కొంతమంది అమెరికన్లకు ఇది మండింది అన్నట్టు వార్తలు వచ్చాయి. అసలు ఏం జరిగింది ఏంటి? ఒకటి దీంట్లో కూడా ఎవరిని అనలేమబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పండుగని మనం వేరే కంట్రీలో జరుపుకుంటున్నామంటే అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా మనం పాటించుకోవాలి. నెంబర్ 1. అక్కడ నీకు ఆ వస్తువు దొరికింది అన్నప్పుడు నువ్వు కాల్చడంలో తప్పులేదుగా. నువ్వు టపాకాయలు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలా. నీకు అక్కడ అమ్మారు స్థానిక షాపులలో. మనకి దివాళీకి అక్కడక్కడ షాపులు ఉన్నాయిగా గ్రౌండ్లో, అలాగే అక్కడ ఒక చోట అమ్మారు. అక్కడ అమ్మారు కాబట్టి వీళ్ళు కొన్నారు. సో అనడానికి లేదు. నువ్వు ఇక్కడ కాల్చొద్దు అన్నప్పుడు అక్కడ అమ్మకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడి నుంచో తెచ్చుకొని అయితే కాల్చలేదుగా. బ్రిడ్జెస్ కమ్యూనిటీలో జరిగింది, టెక్సాస్లో. బ్రిడ్జెస్ కమ్యూనిటీలో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే దీపావళి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే మా కుక్కలు భయపడుతున్నాయి, మాకు గుండె దడగా ఉంది, అంటే టపా 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 అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు, ఎక్కడో ఏదో జరిగిపోయిందేమో అని మేము ఫీల్ అవుతున్నాము, అంటే బాల్కనీకి వచ్చి చూస్తున్నాము ఎక్కడేం జరిగింది, ఎవడెవడిని కాల్చాడు అని అంటున్నారు. దీనికి మళ్ళీ మన వాళ్ళు మీరు వారానికి మా తెలుగు వాళ్ళను 2-3 కాలుస్తున్నారు ఇష్టం ఉన్నట్టు, కావాలంటే పిస్తోళ్ళని బ్యాన్ చేయండి, మా టపాకాయలను కాదు. గన్ కల్చర్ వల్ల కదా ఎక్కువ క్రైమ్ జరుగుతుంది, టపాకాయల వల్ల సెలబ్రేషన్ ఉంది తప్పితే నువ్వు భయపడే సీనే లేదని వీళ్ళు కౌంటర్ ఇవ్వడం. నెక్స్ట్ మళ్ళీ అట్నుంచి వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఏంటి, మనం ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే ధూపం, అక్కడ నువ్వు సాంబ్రాన్ని వెలిగిస్తే ఫైర్ ఇంజన్ వస్తుంది. ఫైర్ అలారమ్స్ ఉంటాయి కదా, అది కొంచెం స్మోక్ వచ్చినా సరే పిలుస్తాయి, రండి ఇక్కడ ఏదో అవుతుంది అని. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అన్ని చెక్కిళ్ళు కదా ఇవన్నీ, వుడెన్ హౌసెసే. అందుకే అక్కడ ఏమన్నా కార్చిచ్చు లాంటివి వస్తే మొత్తం ఇళ్ళన్నీ ఎందుకు దగ్ధం అయిపోతాయి, మొత్తం మ్యాక్సిమం చెక్క హౌసెసే. సో మ్యాక్సిమం వుడెన్ హౌసెసే. అపార్ట్మెంట్స్ లాంటివి కట్టినా వుడెన్వే, ఇనుముతో. ఇప్పుడు మనకు జూబ్లీహిల్స్లో కడుతున్నారు చూడు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్, అప్పట్లో వాళ్ళు అలా కట్టుకునేవాళ్ళు. మీకు హారర్ సినిమాలలో చూస్తావుగా, అంతా వుడెన్ కన్స్ట్రక్షనే. ఏ చిన్న పొగ సెగ వచ్చినా సరే వాళ్ళు తెలిసిపోతాయి. పైగా స్టవ్లు కూడా వాడరు, ఇండక్షన్ కుక్ టాప్ లాంటి కుక్ టాప్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫైర్ చాలా తక్కువ ఉపయోగిస్తారు. క్యాంప్ ఫైర్లు కూడా ఎక్కువ వాడరు. అవి ఎక్కడో మూలకి సెలబ్రేషన్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి, అక్కడ ఉంటాయి ఆ రిసార్ట్స్లో, బట్ ఏం ఉండవు. సో వాళ్ళకి టపాకాయలు కొత్తాయి కదా. ఇప్పుడు నువ్వు చిచ్చుబుడ్డి వెలిగించినా ఏదో వచ్చింది ఇట్లా అయింది అంటారు, అవి తెలుసులే. అండ్ న్యూ ఇయర్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారుగా. ఇప్పుడు బుర్జ్ దుబాయ్ అయినా సరే మొత్తం ఫైర్తో న్యూ ఇయర్ టైంలో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఉంటాయి. సింగపూర్లో కానీ ఇంకో దగ్గర కానీ. మరి అప్పుడు నువ్వు అలవాటు పడుతున్నావు, అప్పుడు పేలిస్తూ ఉంటావు. కానీ ఆ పేలేవి కూడా ఏంటి, కింద పేలవు, పైకి వెళ్ళి పేలేవి ఉంటాయి కదా. మ్యాక్సిమం అవే వాడతారు మోస్ట్లీ. మనకి ఇక్కడ ఏంటంటే మన బాంబులు డిఫరెంట్గా ఉంటాయి. అవి ఉంటాయి చూడు గ్రీన్వి, దాని పేరేంటి, క్రాకర్సా, గ్రీన్వి కడప బాంబుల్లా ఉంటాయి, దారాలు, ఉల్లి బాంబులు, ఆటం బాంబులు. అది ఇంత నుంచి ఇంత సైజు వస్తాయి అవి. అది బాగా పేలుద్ది. అది ఒకటి పేలితే అదేంటి కుక్కలు భయపడతాయిలే. అది మాత్రం ఇక్కడ భయపడతాయి, అక్కడ భయపడతాయి. సడన్గా టపటపటప అంటే మా కుక్క అయితే వణికిపోతుంది. మిగతా కొన్ని కుక్కలు మంచి కిందకి వెళ్ళి ఏదో అవుతుంది నేను దాక్కుంటాయి, భయం వాటికి. గుండా అయినా ఆశ్చర్యం లేదు, అంటే అట్లుంటాయి. అండ్ విదేశాల్లో కొంచెం సెన్సిటివ్గా ఏ సౌండ్ వినకుండా బ్రతికే వాళ్ళకి సడన్గా టపా 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 అన్నావు అనుకో, వాడికి ఏదో అయిపోతుంది. అది కూడా తప్పే. అట్ ద సేమ్ టైం నువ్వు అమ్మకాలు ఎలవ్ చేసినప్పుడు దీన్ని నువ్వు ఆపడానికి వీల్లేదు. రాకెట్ బాంబ్ కూడా రాకెట్ బాంబ్ కూడా అవి పైన పేలుతాయి, పైన పేలుతాయి, తప్పే ఉంది. పైగా ఒక డిజైన్ ఫామ్ అవుతుంది, అది కామనే ప్రతి చోట. ఇప్పుడు గోవాకి వెళ్ళిన న్యూ ఇయర్లో నీకు పైన అవన్నీ ఉంటాయి కదా, అంతవరకు ఓకే అందరికీ. కింద డామ్ 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 అంటుంటే వాళ్ళకి ఏదో అనిపించింది. బట్ ఆ డామ్ డామ్ అనేవి ఎవడైతే నువ్వు దాని సేల్స్ని నువ్వు ఓకే చేసావో వాళ్ళని అనాలి. మీరు ఎందుకండి ఇవి ఇక్కడ అమ్మారు, ఇది కొనడం వల్లే వాళ్ళు అలా పేల్చారు అని. ఆ షాప్ని నువ్వు కనుక కంట్రోల్ చేస్తుంటే ఓన్లీ ఇలాంటివే అమ్మాలి, ఇలాంటివి అమ్మకూడదు
అని అక్కడ పెట్టుకోవాలి. ఇండియన్ క్రాకర్స్ ఆర్ అలౌడ్ అంటే వీళ్ళు పెట్టుకున్నారు అర్జీ మాకు దీపావళి చేసుకోవాలని ఉందండి, వాళ్ళు కూడా ఆమోదం చేశారు. క్రాకర్స్ ఆర్ అలౌడ్, ఐ అలౌడ్. వాట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ ఆర్ అలౌడ్ దగ్గర నువ్వు కొంచెం సవరించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. వాళ్ళు హ్యాపీగానే కాల్చుకున్నారు అండ్ వాళ్ళు దివాళీ ఇక్కడున్నా ఎక్కడున్నా సెలబ్రేట్ చేసుకుంటారు. వై? బికాజ్ మిగతా కంట్రీస్లో కూడా నాట్ ఓన్లీ దివాళీ, వేరే వేరే సందర్భాల్లో క్రాకర్స్ కాల్చే ఉన్నాయి వాళ్ళకు కూడా. న్యూ ఇయర్కి అన్ని కంట్రీస్ కాలుస్తాయి, మరి తప్పేంటి అంటే ఆ రోజు నీకు సౌండ్స్ వస్తే తప్పులేదా? ఈ రోజు వస్తేనే తప్ప? దాసరి విజ్ఞాన్ గారు, ఇప్పుడు ముఖ్యంగా హీరోకి అదేవిధంగా దర్శకునికి మధ్య మనస్పర్ధలు రావడం అనేది సహజం. కాకపోతే ఇప్పుడు అగ్రనటులు విశాల్కి తన డైరెక్టర్కి మధ్య మనస్పర్ధలు వస్తే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ స్థానంలో విశాల్ గారు కూర్చోవడం జరిగింది. అంటే ఒక హీరో ఒక డైరెక్టర్ని ఆ స్థాయికి అట్లా అంటే ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే ఇంకోవైపు డైరెక్షన్ చేయడం ఎట్లా చూడొచ్చు? సహజమేనా లేకపోతే టాస్క్గా ఉంటుందా? ఇప్పుడు కాంతారా వీకెండ్ ఆ రేంజ్ హిట్ కూడా కొట్టవచ్చు, బట్ ఇది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. ఇది ఓకే. విశాల్ పాపం ఆయన ఒక మంచి డైరెక్టర్తో ఒక సినిమా తీసుకుంటున్నాడు, దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్, ఒక ముసలి గేటప్, ఒక యంగ్ గేటప్. ఇప్పుడు ఎట్లా భారతీయుడు లాగా మకుటం టైటిల్, మకుటం అంటే వేషాలు ఉన్నాయి, గెటప్ చేంజ్లు బోల్డ్ ఉన్నాయి, భారీతనము ఉంది, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. స్క్రిప్ట్ విషయంలో కొంచెం అంటే ఇప్పుడు ఈ టైప్స్, ఇప్పుడు నేనే ఇందాక ఏమన్నా భారతీయుడు టైప్ అన్నా, ఆ మార్క్ రాకూడదు కదా, ఆ మాట రాకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. అట్లా ఆ సినిమా లాగా ఈ సినిమా లాగా అంటే మార్క్ రాకుండా ఇదేదో కొత్త సినిమా లాగా దాని గురించి మాట్లాడుకునేలా ఉండాలి. అప్పుడు డైరెక్టర్ ఇంకొంచెం మెరుగులు దిద్దాల్సిన పని ఉంటుంది. విశాల్ తనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి సార్ ఇట్లా కాదు ఇట్లా అని చెబితే కొంతమంది డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళకి నచ్చం, మరి ఎక్కువ వేలు పెట్టేస్తున్నాడు స్టోరీలో అనిపిస్తుంది, అట్లా పొరపొచ్చాలు వస్తాయి. ఆ టైంలో తప్పుకోవాల్సి ఉంటుంది. తప్పుకున్నాడు అని తెలిస్తే ఇక ఖచ్చితంగా ఇంకొక చేతికి వెళ్ళాలి. సో విషయాలు ఏంటో మరి కాంతారా ఎఫెక్ట్ అనుకుంటా, ప్రామిస్ మరి తెలియదు, ఎవడని నేనే చేసుకుంటాలే దగ్గరుండి. ఇలా కంగనా రనౌత్ మణికర్ణిక ఎందుకని అది రీచ్ అవ్వాల ఆ టైంలో. ఆమె మరి గెటప్ భారీతనము, ఆమెమో డైరెక్టర్ క్రిష్ తప్పుకుంటే నేనే చేసుకుంటా అనుకుంది. మరి ఆమెకున్న హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఏదో కంప్లైంట్ చేసింది, మరి అది దాని రిజల్ట్ కూడా అలాగే ఉండింది. విశాల్కి మంచి నాలెడ్జ్, దర్శకత్వం మీద బాగా పట్టు, డీల్ చేయగలను నేను చేయగలను అనే క్యాపబిలిటీ ఉంటే ఈ సినిమా బాగా ఆడుద్ది, లేదు అంటే చెప్పలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి టైంలో మనం గిల్లొద్దు, సపోర్ట్ చేయాలి. బికాజ్ ఏదో ఉంటుంది నొప్పి. సినిమా ఆగిపోవడం అనేది కొన్ని కోట్లతో కూడిన వ్యవహారం అబ్బా. మీకు తెలుసు, టైటిల్ లాంచ్ అయిందంటేనే ఆల్రెడీ క్రూ ఫైనల్ అయిపోతుంది. క్రూ ఫైనల్ అయిందంటే ఏంటి, ముందు అందరికి అడ్వాన్స్లు వెళ్ళిపోతాయి. ఆ అడ్వాన్స్ కూడా కాస్త 1-2 కోట్లు ఉంటాయి కదా. సినిమా అయిపోతే అది కూడా నష్టమే కదా. వాటి నీకు ఎందుకు ఇస్తా టెక్నీషియన్ రిటర్న్, మీ డబ్బులు మీరు తీసుకోండి అని. నువ్వు బుక్ చేసుకున్నావు నన్ను అంతే. ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేసాం, నువ్వు ఫంక్షన్ జరగకపోతే నీకే లాస్. ఆ ఫంక్షన్ హాల్ నీకు డబ్బులు రిటర్న్ ఇవ్వడుగా. ఇది అంతే. హోటల్ బుక్ చేసుకున్నావు, నువ్వు ఆ రోజు వెళ్ళకపోతే నీకే లాస్. ఫ్లైట్ బుక్ చేసావు, నువ్వు ఎక్కకపోతే నువ్వే లాస్. ఫ్లైట్ వాడు నీకు టికెట్ ఇవ్వడు రిటర్న్. ఇది కూడా అంతే. కానీ వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్యాన్సిలేషన్ ప్రాసెస్లో కొంచెం రీఫండ్ వస్తుంది, కానీ ఇక్కడ సినిమాకి ఆ ప్రాసెస్ ఏం లేదు. ఒకసారి ఇస్తామంటే ఇచ్చావంతే. సో అలా పాపం ఖర్చు పెట్టుకున్న తర్వాత కొంతకాలం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి డైరెక్టర్ తప్పుకోవడం, ఆ నొప్పిని ప్రొడ్యూసర్కి ఇవ్వకూడదు, మళ్ళీ ఇంకో డైరెక్టర్ని పెట్టి అడ్వాన్స్ ఇచ్చి ఇంకేదో చేసి అతనికి ఈ కథనంతా నూరి చెప్పడం ఎందుకు, తనకు ఆల్రెడీ అవగాహన ఉంది కదా ఏం చేయాలి నెక్స్ట్ అని. సో దీంతో ముందుకు వెళ్దామని అనుకున్నాడు. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాలి.